రైట్, ఇక వివరాలకు వెళ్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ కి వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్ ఇప్పుడు తీవ్రంగా కలకలం సృష్టిస్తోంది. భవనంలో 4 RDX IED బాంబులు అమర్చినట్లుగా గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ పంపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాంబు పేలుళ్లు సంభవించబోతున్నాయని, కామ్రేడ్ పినరై విజయన్ పేరుతో ఉన్న మెయిల్ ఐడి నుంచి ఈ బెదిరింపు మెసేజ్ వచ్చిందని పోలీసులు తెలుపుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాంబు స్క్వాడ్ బృందాలు, భద్రతా బలగాలు తీవ్రమైన గాలింపు చర్యలు ఇప్పటికే చేపట్టాయి. మెయిల్ పంపిన గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలుపుతున్నారు. మొత్తానికి ఈ RDS బాంబు పేలుడు ఏదైతే ఉందో ఇది అయితే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తీవ్రమైనటువంటి కలకలం రేపుతోంది. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి రాజిరెడ్డి ఫోన్లో ఉన్నారు. రాజిరెడ్డి, ముఖ్యంగా చెప్పండి, అసలు ముఖ్యంగా ఈ రకమైనటువంటి బాంబు బెదిరింపులు దేనికి కారణం అవుతున్నాయి? అసలు ప్రధానంగా కారణం ఏదై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఈ మధ్యకాలంలో బాంబు బెదిరింపుల కలకలం ఎక్కువ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. బాంబులు పెట్టాము, త్వరలోనే పేలుతాయంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఈ రోజు ఏకంగా స్టాక్ ఎక్స్చేంజ్ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. 4 RDXలు IED బాంబులు అమర్చినట్లు ఈమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. మధ్యాహ్నానికి సమయం కూడా చెప్పారు, 3 గంటల ప్రాంతంలో ఇవి పేలుతాయని కూడా దుండగుడు మెయిల్ ద్వారా చెప్పారు. మొత్తానికి చూసుకున్నట్టయితే కామ్రేడ్ పినరై విజయన్ పేరుతో మెయిల్ వచ్చిందని పోలీసులు చెప్పారు. పోలీసులు మొత్తానికి ఆ భవనంలో, స్టాక్ ఎక్స్చేంజ్ కార్యాలయం భవనంలో తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇదంతా కూడా బెదిరింపు కాల్ అనేది కూడా చెప్పుకోవచ్చు. ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. ఎగ్జాక్ట్ గా రాజిరెడ్డి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇటీవల రఘునందన్ రావును చూసుకున్నా కానీ, ఎందుకంటే ఇటీవల ఆయన కూడా బాంబు బెదిరింపులు కూడా వచ్చినట్టుగా మనకి తెలుస్తోంది. అలాగే కొంతమంది ప్రముఖంగా ఉన్నటువంటి రాజకీయ నేతలు, ముఖ్యంగా అది ఓవరాల్ గా జాతీయ మొత్తం నేషనల్ ప్లాట్ఫామ్ లో కానివ్వండి, ఈ రకమైనటువంటి కొన్ని బెదిరింపులు అయితే ఎక్కువ అయ్యాయని చెప్తున్నారు. మరి ఈ దిశగా ఏమన్నా IB వాళ్ళు కానీ లేదా అటువైపు పోలీసులు కానీ ఏమైనా సత్వర చర్యలు చేపట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏమంటారంటే ఒరిగే కుక్కలు కరవై అనే సామెతను గుర్తు చేసుకోవచ్చు. ఎవరైతే బెదిరింపులకు పాల్పడ్డారో, బెదిరింపులకు పాల్పడి ఈ సమయంలో మిమ్మల్ని కాల్ చేస్తాము, చంపేస్తాము, మీరు జాగ్రత్తగా ఉండండి, మేము మిమ్మల్ని చంపడానికే బయలుదేరామని కూడా మెదక్ MP రఘునందన్ రావు కూడా గతంలో ఫోన్ కాల్స్ వచ్చాయి. తీరా చూస్తే అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ఏకంగా చూస్తే స్టాక్ ఎక్స్చేంజ్ కార్యాలయం కూడా బాంబు బెదిరింపు ఏకంగా మెయిల్ ద్వారా వచ్చింది. ఎన్ని RDXలు అందులో అమర్చాము, ఎన్ని IED బాంబులు అమర్చినట్లు పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చారు. మళ్ళీ ఏకంగా కామ్రేడ్ పినరై విజయన్ పేరుతో కూడా మెయిల్ వచ్చింది. ఇవన్నీ కూడా బెదిరింపులకు పాల్పడడమే. అయితే బెదిరింపులకు పాల్పడడము అది నిజమా కాదా నిర్ధారణ చేసుకోవడానికి పోలీసులు తనిఖీ చేస్తారు. కానీ ఈ మధ్యకాలంలో ఇవి అరుదుగా జరుగుతాయి. ఈ మధ్యకాలంలో ఇవి విరివిగా జరుగుతున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఇక వీళ్ళపైన ఎవరైతే మెయిల్ చేశారో అంతా కూడా డేటా తీయాలి అనేది కూడా పోలీస్ సిబ్బంది చూస్తుంది. ఇక్కడ నుంచి ఎలాంటి బెదిరింపు కాల్ చేయకుండా ఎవరైతే చేశారో వారందరిపైన తీవ్రంగా కఠిన శిక్షలు విధిస్తే తప్ప ఇక ఇలాంటి బెదిరింపులకు పులి స్టాప్ పడేలాగా లేవు. రానున్న రోజుల్లో ఇలాంటి పైన కఠిన చర్యలు తీసుకోవాలనేది కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. IB కూడా వీటిపైన స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనేది కూడా పూర్తిగా ఆధారాలు సేకరించి వారికి కఠిన శిక్షలు కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి బాంబు బెదిరింపులు ఇక మీదట ఆగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.